వెల్కమ్ టు స్పాట్ న్యూస్. దివిసీమాకి స్వాగతం. ఢిల్లీ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ ఉదయ సర్వీస్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ఆర్టీసీ సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారు. అనకాపల్లి జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులుగా బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శిగా లాలం కాశీనాయుడును పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో తాతయ్య బాబు, కాశీనాయుడు మాట్లాడుతూ, తమకు మరొకసారి అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి గత కమిటీలో 30 మంది సభ్యులు నియమించిందని, ఇప్పుడు 42 మందికి ఈ కమిటీలో సభ్యత్వం కల్పించవద్దని అన్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా మరొకసారి మమ్మల్ని నమ్మి అవకాశం కల్పించినందుకు, పార్టీ పటిష్టతకు, త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మంచి విజయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఒకరికొకరం సహకరించుకుంటూ, సమన్వయపరుచుకుంటూ మా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని వారన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నాయకత్వంలో ఇటీవల కాలంలోనే అనకాపల్లి పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధ్యక్షులుగా తాతయ్య బాబు గారిని, జనరల్ సెక్రటరీగా నన్ను కూడా పార్టీ ఎంతో నమ్మకంతో నియమించడం జరిగింది. గతంలో కూడా నేను జగదీష్ గారి దగ్గర ఒకసారి, అలాగే తాతయ్య బాబు గారి దగ్గర రెండోసారి జనరల్ సెక్రటరీగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య బాబు గారు కూడా చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. వారి దగ్గర గతంలో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా ఇద్దరు కూడా మంచి సమన్వయమైనటువంటి నాయకత్వం, ఇద్దరికి కూడా మంచి అవగాహనటువంటి నాయకత్వం. వారి దగ్గర పనిచేస్తూ ఇద్దరిని కూడా సమన్వయపరుచుకుంటూ, ఎందుకంటే ఇది ఒక బాధ్యత. ఈ 7 నియోజకవర్గాల్లో చాలా సీనియర్లు ఉన్నటువంటి నాయకత్వం పార్లమెంట్ ఇది. ఇటు అయ్యన్ పాత్ర గారు కానీ, ఇటు బండారు సత్యానంద్ గారు కానీ, ఇటు డోమిస్ శాంతి గారు కానీ, అలాగే కేఎస్ఎన్ రాజు గారు కానీ, ఇటు మిత్రపక్షమైనటువంటి కొనతాల రామకృష్ణ గారు కానీ, పెద్దలు అనేకటువంటి చాలా పెద్దలు అనుభవించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. వాళ్ళ తాలూకా సూచనలు, సలహాలు తీసుకొని వాళ్ళ అనుభవంతో మేము పాల్పంచుకొని ఈ కూటమి పార్టీలోని ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిని ఉన్నటువంటి పార్టీలు కలుపుకొని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా రేపు రానటువంటి స్థానిక ఎన్నికల్లోని ఈ కూటమి ప్రభుత్వం విజయంగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండ మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మరొకసారి మీ ద్వారా ఈరోజు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, ఇలా పల్లా శ్రీనివాస గారికి కానీ, ఈ పార్లమెంట్ తరఫున మా మీద ఉన్నటువంటి నమ్మకంపై ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు మీ ద్వారా మరొకసారి తెలియపరుస్తున్నాం. ప్రకటించారు రాష్ట్రం అంతా కూడా. ఇంతకుముందు 32 మంది ఉండేది, 35 మంది చెప్పారు. మళ్ళీ మా జాతీయ అధ్యక్షులు నిర్ణయం మేరకు అధ్యక్ష కార్యదర్శులు కాకుండా 40 మందిని అనౌన్స్ చేయడం కూడా జరిగిందండి. అందులో మన పార్లమెంటు పరిధిలో 9 మంది ఉపాధ్యక్షుల్ని, 9 మంది ఆర్గనైజింగ్ సెక్రటరీని, 9 మంది అధికార ప్రతినిధుల్ని, 9 మంది సెక్రటరీని, 36 మందిని ఇస్తా. అదేవిధంగా ఐటీడీపీ నుంచి కానీ మీడియా కోఆర్డినేటరు, ఆఫీస్ సెక్రటరీ ప్లస్ ట్రెజరర్తో కలిపి 40 మందిని మళ్ళా కొత్తగా బాడీ ఇవ్వడం జరిగింది. మరి ఈ 40 మంది బాడీతో ఖచ్చితంగా 42 మంది మా ఇద్దరితో 42 మంది కూడా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కార్యకర్తకి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎక్కడా కూడా మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజే మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పదవుల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరినీ కూడా గుర్తించి ఒకరిగా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా సముచిత స్థానాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వన మళ్ళా పార్టీ నుంచి కూడా ఈరోజు నిన్న 1000 మంది ప్రకటించారండి. 1004 మంది ప్రకటించినట్టు ఉంది. ఏం చేద్దంటే కొత్తగా ఒక యువతరాన్ని కూడా ప్రోత్సహించారు.
తప్పకుండా ఈ ఏదైతే పార్టీకి నమ్మకం మా మీద పెట్టారో ఆ నమ్మకాన్ని దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేసి మేము పార్టీ విషయంలో ఏ ఒక్కరితో కూడా కాంట్రవర్సీ లేకుండా సమన్వయం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ పరిధిలో 3 జనసేన ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు బీజేపీ నుంచి ఉన్నారు, తెలుగుదేశం నుంచి 4 ఎమ్మెల్యేస్ ఉన్నారు. మరి అందరినీ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా మాకు ఒక టీం ఇచ్చారు, మంచి టీం ఇచ్చారు. ఆ టీంతో సమన్వయం చేసుకొని రానున్న రోజుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఉన్న ఇన్ఛార్జీలు కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి నియోజకవర్గం కూడా ఖచ్చితంగా వెళ్ళి తిరిగి మేము కార్యక్రమాలు కూడా చేసి పార్టీ తాలూకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇబ్బందులు కూడా ఉన్నా కూడా అక్కడే సెటరేట్ చేసి ఆ పెద్దల సమక్షంలోనే పార్టీలో ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మరి స్థానిక ఎన్నికల ముందు అంతా కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తాం. త్వరలోనే మేము ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరుగుతుందండి. ప్రమాణ స్వీకారం కూడా చేసిన తర్వాత నుంచి కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు మన అనకాపల్లి పార్లమెంట్లో కూడా 2 ఎకరాల స్థలం తీసుకోవడం జరిగిందండి. ఆ 2 ఎకరాల స్థలంలో కూడా అతి త్వరలోనే నారా లోకేష్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి త్వరలోనే ఈ 2026లోనే ఆఫీసు కూడా అక్కడికి కన్స్ట్రక్షన్ చేసి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. తప్పకుండా మా పెద్దల సహాయ సహకారంతో ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కూడా మా అనకాపల్లి పార్లమెంట్ ఆఫీసుని కూడా ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ చేసుకొని మరి ఒక పార్టీని ఎప్పుడు కూడా అనకాపల్లి పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన తెలుగుదేశం పంచుకోవటం అన్న దీంట్లో తయారు చేస్తామని తెలియజేసుకుంటూ ప్రత్యేకించి మళ్ళీ మాకు నమ్మకం ఉంచి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పల్లా శ్రీనివాసరావు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఎమ్మెల్సీతో సైతంగా లీడర్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు చెప్పినందుకు, అలాగే మన జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారి పేరు చెప్పినందుకు అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తూ నాకు ఇచ్చిన బాధ్యత నాకు ఇచ్చినటువంటి పదవి ఇంకా బాధ్యత పెంచి పనిచేయడానికి నాకు ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని, ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సుపరిపాలనా సభలో సీఎం మాట్లాడుతూ దేశం మెచ్చే నాయకుడిగా వాజ్పేయి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, చరిత్రను తిరగరాసిన నాయకత్వం వాజ్పేయిదని కొనియాడారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో వచ్చిందంటే దానికి కారణం వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క డెవలప్మెంట్ కాదు, అనేక డెవలప్మెంట్లు తీసుకొచ్చారు. ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే 1,46,000 కిలోమీటర్లు, ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోడ్లు మన దేశానికి తీసుకురాగలిగారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజుట్లోనే అమెరికా శాంక్షన్స్ పెట్టారు. ఎవరైనా సరే అణు పరీక్షలు చేస్తే మీకు డబ్బులు ఇవ్వమంటే పర్వాలేదు, మీరు ఇవ్వకపోయినా నా దేశం ముఖ్యమని అణు పరీక్షలు చేయించిన వ్యక్తి వాజ్పేయి గారు. అలాంటి ఉద్యమాలు చూసినప్పుడు నేను ఆ రోజు ఆయన పక్కన ఉన్నప్పుడు ఓసారి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే 99లో 36 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు అయ్యారు. 29 మంది తెలుగుదేశం, 7 మంది బీజేపీ, 2 కలిపి 36 మంది ఎంపీలు వాజ్పేయి గారికి సాలిడ్గా సపోర్ట్ చేసి ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా అండగా నిలబడ్డాం. అణు పరీక్షలు చేసినా కూడా మనం ఎక్కడా భయపడకుండా అవసరమైతే ఇబ్బందులుంటే తాత్కాలికంగా ఉంటాయి, దేశం ముఖ్యమని చెప్పి ముందుకు పోయాం. కార్గిల్ యుద్ధం కూడా నాకు జ్ఞాపకం ఉంది. కార్గిల్ యుద్ధంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు కార్గిల్ యుద్ధం, ఈరోజు సింధూర్, 2 చరిత్రలో మిగిలిపోతాయి. ఎవరైనా మన దేశం పైకి వస్తే
తగిన గుణపాఠం చెప్పే శక్తి భారతదేశానికి ఉందని నిరూపించిన ఇద్దరు నాయకులు, ఒకటి వాజ్పేయి గారు, రెండు నరేంద్ర మోడీ గారు. మంచికి మంచి ఎప్పుడన్నా కానీ మీరు మాట తప్పితే ఏం చేయాలో చేసి చూపించిన నాయకులు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, ఏదైతే అణు విద్యుత్ వచ్చినప్పుడు దానికి కారకులైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆ నాయకుడిని నేను ఒకసారి చూస్తే సెక్రటరీ డిఆర్డిఓగా, చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర ఉండే పోఖ్రాన్ 2ని సూపర్వైజ్ చేయడమే కాకుండా రూపకల్పన చేసి ఆపరేట్ చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా వాజ్పేయి గారు ఎంపిక చేశారంటే, అందులో నేను కూడా భాగస్వామిగా ఉన్నానంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు భారత రత్నాలు, ఒకటి అబ్దుల్ కలాం, రెండోది వాజ్పేయి గారు. ఇలాంటి నాయకత్వం ఆ రోజు వేశారు కాబట్టి వారు ఈరోజు మనకందరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది నాయకులు స్ఫూర్తినిస్తారు, శాశ్వతంగా స్ఫూర్తినిస్తారు. కొంతమంది నాయకులు దేశం కోసం బ్రతుకుతారు, దేశం కోసమే ఆలోచిస్తారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటారు. నేడు క్రిస్మస్ డిసెంబర్ 25 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చ్ ఆఫ్ ది రిడెంప్షన్లో ఉదయపు ప్రార్థనా సర్వీస్లో పాల్గొన్నారు. ఢిల్లీ ఉత్తర భారత క్రైస్తవ సమాజం పెద్ద సంఖ్యలో హాజరైన ఈ కార్యక్రమంలో ప్రార్థనలు, సాంప్రదాయ క్వారల్స్, హిమ్స్లతో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ బిషప్ ఆర్టీ రేవ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధానికి ప్రత్యేక ప్రార్థన చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి ఆహార్యం, రూపం, గొప్ప వ్యక్తిత్వం అన్ని ఆదర్శప్రాయమని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. 1942లో స్వతంత్ర సేనానిగా ఆయన ప్రయాణం మొదలైందని ప్రస్తావించారు. దేశంలో కొత్త రాజకీయ సాంస్కృతిక చైతన్యం తేవాలని వాజ్పేయి పనిచేశారని పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. అవసరం లేదు, మరొకసారి ప్రయత్నం చేద్దామని ఇప్పటి భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ 6, 1980లో ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీకి సంబంధించిన ఆలోచన కూడా ఆయన మొదటి సమావేశంలోనే చెప్పడం జరిగింది. చాలా మంది అనుకుంటారు భారతీయ జనతా పార్టీ కమలం అంటే ఏదేదో
సింబల్ అని కమ్మలం వెనక ఆలోచన, దాని యొక్క అనేక రకాల విశేషాలు, ఒక సిద్ధాంత భూమిక కలిగి మనం వెళ్ళాలి అనే ఆలోచనతో పంచనిష్టలని పెట్టడం జరిగింది. ఒక్కొక్క రేకు ఒక్కొక్క నిష్టకి ఒక్కొక్క ఆదర్శానికి ఉండాలని, ఈ దేశానికి సంబంధించిన మూలభూతమైన అంశం ఈ దేశం యొక్క సంస్కృతి కనుక ఈ యొక్క సంస్కృతి ఆధారంగా దేశం నిర్మాణం కావాలని, కల్చరల్ నేషనలిజం అంటే సాంస్కృతిక జాతీయవాద ఆధారంగా ఈ దేశం వెళ్ళాలి అనే ఒక నిష్ట, దాంతోపాటు ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలి అనే ప్రజాస్వామ్యం, అలాగే ఈ దేశంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పిన అంత్యోదయ సర్వోదయ ఉందో దాని ఈ దేశంలో అమలు చేసే విధంగా, చిట్ట చివరి వ్యక్తికి ఫలితాలు అందే విధంగా ఆయన గాంధీయవాద సోషలిజంని, అలాగే అందరిలో కూడా ఒక చైతన్య సర్వజ్ఞ ఉండాలి, ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాలు అన్ని మతాలు ఒకటే అని సర్వధర్మ సమభావన ఒక నిష్టగాని, చివరికి రాజకీయాల్లో మనం విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని ఒక 5 నిష్టలు పెట్టి ఈ యొక్క కమలం పువ్వు ఏదైతే ఉందో ఆ విధంగా ఈ యొక్క పంచ నిష్టలకి ప్రతిష్ట కనుక వాటి ఆధారంగానే రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచనతో ఒక కొత్త స్రవంతి దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ పేరు మీద వచ్చిందనే విషయం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ విధంగా ప్రారంభమై 2 సీట్లు వస్తే నిరాశ పడకుండా కలిసి అద్వానీ గారు వాజ్పేయి గారు చేసిన గొప్ప యజ్ఞమే దేశవ్యాప్తంగా అన్ని రకాల పార్టీల్ని అందరినీ కలుపుకుని ఒక గొప్ప ప్రయత్నంతో 89లో అద్భుత విజయం సాధించి సుమారు 88 సీట్లు రావటం, ఆ రోజు దేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం, 1996లో 162 సీట్లు వచ్చి దేశ ఆముదాల వలస పట్టణంలో గురువారం క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మొదల వలస రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల పండుగలను సోదర భావంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రోజు పర్వదినమైన క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్గా క్రైస్తవులు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరుగుతుందని రెవరెండ్ వంగ్ సాల్మన్ థామస్ 3వ ఏపీఎస్పీ చర్చ్ అధ్యక్షులు పి దేవకుమారులు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ వాకాలపూడి గ్రామానికి చెందిన 3 ఏపీఎస్పీ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మందికి నూతన వస్త్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ 3వ ఏపీఎస్పీ కమాండెంట్ దేవానంద్, రిటైర్డ్ కమాండెంట్ పి సాల్మాన్ జాన్, మాజీ జేడీ మరియు జనసేన నాయకులు చక్రధర్, మాజీ జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆదరణ కుమార్, డాక్టర్ ప్రవీణ్ దేవుని వర్తమానాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత డిసెంబర్ 1 నుంచి అనేక కార్యక్రమాలు ఏపీఎస్పీ చర్చిలో నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా 13వ తేదీన స్ట్రీట్ క్రిస్మస్కు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ రావడం జరిగిందని, అలాగే 21వ తేదీన యవ్వన క్రిస్మస్, 22వ తేదీన సండే స్కూల్ క్రిస్మస్, 23న యూత్ క్రిస్మస్, 24వ తేదీ క్రిస్మస్ ఈవెంట్ ఘనంగా నిర్వహించామని, అదేవిధంగా నిరీక్షణలో భాగంగా 6 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,20,000 రూపాయల నగదు, 8 బస్తాల బట్టలు, ఇంటికి కావాల్సిన సామాన్లు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించామని, వచ్చిన వారికి క్రిస్మస్ కేక్లను, సలహాలను అందించడం జరిగిందని, పాస్టర్ ఆశీర్వాదంతో ముగింపు జరిగిందని తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే పంతన్ నానాజీ సంఘానికి 800 క్రిస్మస్ కేకులు అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ చర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్సన్, సెక్రటరీ జేబీ సాగర్, జాయింట్ సెక్రటరీ ఐఎస్పీ కుమార్, ట్రెజరర్ బి శ్రీధర్, వందలాదిగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులు, యువత పాల్గొన్నారు. మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ 3rd ఏపీఎస్పీ సంఘపక్షంగా క్రిస్మస్ శుభాలు, దీవెన, ఆశీర్వాదము అందజేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఈ భూమి మీద నరవతారుడిగా జన్మించి సర్వ మానవాళి విమోచన నిమిత్తం ఆయన జన్మించి అనేక మందిని ఆ స్వర్గానికి నడిపించడానికి, ఆయన ప్రాణార్పణ చేయడానికి లోకానికి వచ్చారు. ఆ పర్వదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 3rd ఏపీఎస్పీ సంఘంలో ఆరాధన చేస్తూ అనేక మంది పేదలకు క్రీస్తు ఏ ప్రేమనైతే చాటి చెప్పారో ఆ ప్రేమను మేము అనేక మందికి చెప్పడానికి ప్రభు కృప చూపారు. అంత మాత్రమే కాదు, ఈ డిసెంబర్ నెలలో అనేకమైన క్రిస్మస్ కార్యక్రమాలు జరుపుతూ అనేక గృహాలను దర్శిస్తూ క్యారల్స్ నిర్వహించడానికి ప్రభు సహాయం చేశారు. అంత మాత్రమే కాదు, అనేక మంది పేదల జీవితాల్లో 3rd ఏపీఎస్పీ సంఘపక్షంగా అనేకమైన వినూత్నమైన కార్యాలు చేయడానికి ప్రభు తన కృపను అనుమతించారు. కాబట్టి వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడైన క్రిస్మస్ కాంతులు నింపి నడిపించును గాక. థ్యాంక్ యూ.
సిబిసిఎంసి బాప్టిస్ట్ తిమ్మాపురం చర్చ్ పాస్టర్ పి అనురాధ ఆధ్వర్యంలో క్రిస్మస్ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో క్రిస్మస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదవారికి బట్టలు, క్రిస్మస్ కేకులు కట్ చేసి అందరికీ అందించడం జరిగింది. సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాటు చేసిన 300 కేక్లను జనసేన నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సవరం సుబ్బారావు, నేదులూరి విజయ్ కుమార్, వానపల్లి శ్రీనివాస్, సవరం మోహన్, వల్లూరి భవంత్ తదితరులు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. సిబిఎం బాప్టిస్ట్ చర్చ్ తిమ్మాపురం. నా పేరు అనురాధ అండి. ఇక్కడ కాపరుగా పనిచేస్తున్నాను. మరి అలాగే తాతయ్య గారు ప్రతి సంవత్సరం కూడా కేకులు, చీరలు కూడా మా సంఘాన్ని ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ రోజున పంచుతున్నారండి. అలాగే ఎమ్మెల్యే గారు కూడా నా వందనాలు, తాతయ్య గారు కూడా నా వందనాలు చేస్తారు. ఈ సందర్భంగా అందరికీ, అలాగే వచ్చిన బృందానికి, తాతాజీ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా నా శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని నామమున వందనాలండి. మేము సిపిఎం బాప్టిస్ట్ తిమ్మాపురం సంఘస్థులము. అలాగే తిమ్మాపురంలో జనసేన ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ గారు గత 10 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం కూడా మాతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నారు. అలాగే ఈ సంవత్సరం మేము కొత్తగా చర్చి రెవెన్యూలు కూడా చేసుకున్నాము. దాంట్లో కూడా ఆయన పాలుభాగస్తులు అయి ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా పంతం నానాజీ గారు జనసేన పార్టీ నుంచి తరపున కేకులు పంచుతున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కేకులు పంపించడం జరిగింది మాకు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా చర్చిలో ఉన్న సంఘ కాపరి గారికి ప్రత్యేకంగా గిఫ్ట్లు ఇచ్చి, అలాగే తాతాజీ గారు మాతో ఈ సమయాన్ని గడిపినందుకు మేము అందరూ చాలా ఆనందపడుతున్నాము. అలాగే ఈ సంఘం తరపున ఎమ్మెల్యే గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. జనసేన పార్టీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వందనాలు. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ ఉదయ సర్వీస్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ఆర్టీసీ సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.